నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? దుర్గారావు అండి. ఏం చేస్తుంటారు? వంట మాస్టర్ అండి. వంట మాస్టర్. సో ఇప్పుడు కాకినాడ రూరల్లో పరిస్థితి ఏంటి అంటారు? చెప్పండి. ఇక్కడ రూరల్లో పరిస్థితి ఏంటి? కూలరండి ఎక్కువగా జనసేన వస్తుందండి, టీడీపీ కానీ. పంతం నానాజీ గారా? పంత నానిజో ఇంకా తెలుగుదేశం అంటే పంత నానిజీకి కదా ఎమ్మెల్యే సీట్ ఇచ్చారండి. ఆయన వస్తారండి బాబు 90%. ఇప్పుడు మద్యపాన నిషేధం అని చెప్పి 3 విడతల్లో మద్యపాన నిషేధం అనేది మొత్తానికి తీసేస్తా అన్నారు. మరి దాని పరిస్థితి తీయలేదండి. అది ఎన్టీ రామారావు తీసాడండి ఒకప్పుడు. ఇప్పుడు తీయలేదు కదండి. ఇప్పుడు తీయలేదు. ఇది ఇష్టం వచ్చిన మంది అమ్మేస్తున్నాడు. మీకంటే ఇంకో 15 రోజులు అయిందండి అన్నందిని. 15 రోజులు అయిందండి అన్నంది. ఏ మంది అవుతారు మీరు? ఏ మంది అవుతుంది? ఏది ఎంట్రీ ఉంటే ఎంట్రీ నాగేస్తామండి. ఏంటిదే మంది? అది ఏటీఎం మంది. అది ఎంత? ఇదివరకు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? ఇది 130 రూపాయలు ఉండేదండి, ఇప్పుడు 250 అండి. 240. 240 అండి. క్వాలిటీ మాకు తెలియదు. తాగితే తెలుసు కానీ క్వాలిటీ తెలియదు అండి. క్వాలిటీ నాకేం తెలుస్తారా? మీరు అడగకూడదు. క్వాలిటీ గురించి నన్ను అడగకూడదు. క్వాలిటీ అడగండి. క్వాలిటీ ఏదని ఏది ఉంటే అది తినేస్తాను. నేను బిర్యానీ వండుతాను, ఏది ఉంటే అది బాగుందని తినేస్తాను. నీకు ఆకలేసి. బ్రాండ్లు ఎలా ఉన్నాయి? ఇదివరకు బ్రాండ్లు కొత్త కొత్త బ్రాండ్లు మాకు ఈ 5 సంవత్సరాల్లో మంచి బ్రాండ్లు వచ్చినాయండి. మీరు చెప్పండి. ఈ 5 సంవత్సరాలు మంచి బ్రాండ్లు వచ్చినాయండి. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి అన్నం తింటాం మనిషి అండి. అంతే నేను చెప్పేది. ఇంకా అటువంటి బ్రాండ్లా? ఆకలి చంపేస్తండి. ఆకలి చంపేకపోతే ఇంటికాడ వాళ్ళు వండుకుంటారు ఆడోళ్ళు. కొన్ని మెతుకులు తింటలేదు. నేను అడిగి నేను చాలా రూల్స్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను ఒరిజినల్ పిల్లని ఏంటంటే డోర్ టు డోర్. ఇంకా ఎవరి పేరు ఎవరికి తెలియదు, నాకు అన్నీ తెలిసింది నాకు. అంటే ఇప్పుడు మరి పనికి ఏమి వెళ్తారు? ఆ డబ్బులు ఏమొస్తాయి? ఇంట్లో ఏమి ఇస్తారు? మందికే ఎంత పెట్టేస్తారు? ఇంట్లో ఇవ్వక్కర్లేదండి. మామూలుగా ఇప్పుడు మందు అలవాటు ఉన్న వాళ్ళు ఇప్పుడు మందు రేట్లు పెరిగిపోతే ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి బయట గోల్ పెడుతున్నారు. నిజమేనది? 500 మందికి చెప్తే 5,000 వస్తుందండి. కూలి పని చేసే వాళ్ళు, లేబర్ పని చేసే వాళ్ళు, మందు అలవాటు ఉన్న వాళ్ళకి ఇబ్బందేనా ఇంత మందు రేటు పెరిగిపోతే? 500 ఇస్తారండి, 600 ఇస్తారండి కొరజా పిల్ల కూలి పని. 500 ఇస్తారు. లేకపోతే 500లో 300 ఇటు తాగేస్తాడు. 200 ఇస్తే సంవత్సరం వెళ్దాం. ఇదివరకు అలా కాదా? కాదండి. అది తెచ్చుకున్నది 100 తాగివాడు 300 కూలి పని ఇచ్చేవారు. 200 ఇంటికాడ ఇచ్చు. ఇప్పుడు 400 తాగినా కూడా పని చేస్తలేదు. మా బాడీ మేము పోయి ఏడుతున్నాం. అది నేను ఇప్పటికి ఎంత తాగినా చెప్పిన ఒరిజినల్ చెప్తానండి. ఆయన భయం ఎక్కలేదండి. ఎందుకంటే ఎవరికీ జడిచి లేదు. ఊళ్ళో కానీ సీఎం కూడా జరిచి ఆ దగ్గర రూపాయి అప్పు చేసుకోవట్లేదు. నేను ఇప్పటికి ఇది ఈ నిప్పుతోటి 4.5 అండి. ఎంత అంటే నా పోటు ఎంత? నాది కరెక్ట్గా నేను 1000 రూపాయలు పోటు పెడితే ఇవాళ మాలు వాళ్ళకి కూడా ఉప్పు మాలు పడితేయండి మై. నేను 600 కూలి పని ఇవ్వాలి. 600 లేకపోతే 800 అండి. ఇప్పుడు ఈ దీంతో దీంతో 4 నిబ్బులు అండి. 240 బిల్లు అండి. ఎంత అయిందండి? ఇంటికాడ ఆర్డర్లు ఏడకపోతే ఏం చేస్తారండి? ఎంత మీరు చెప్పండి, నన్ను చెప్పమంటారండి. వీటి వల్ల సంసారాలు కూలిపోయే స్థితి ఏర్పడుతుందా? సంసారం కూలిపోదండి. ఇప్పుడు మనం బాగుంటే వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు మనం కూలిపోతే ఎంత రేటు అమ్మి దెంగేస్తున్నారు. దెంగెత్తే మామూలుగా మీరు ఏ సెక్షన్కి మీరు చెకింగ్ మీరు వస్తున్నారు. నించున్నానండి. నాకేం భయం లేదండి. అందులో ఎవరికి దండండి. చెప్పండి ఎలా చెప్తారు ఫ్రెండ్? కాదు సార్, ఇప్పుడు అక్కడ ఇంతకు ముందు 130 రూపాయలు ఉండేది, ఇప్పుడు 250 రూపాయలు అయింది అంటున్నారు కదా. రేట్ పెరిగింది కదా, మీరు రేటు పెరిగినట్టు క్వాలిటీ కూడా ఉండాలి కదా. మరి క్వాలిటీ లేదు కదండి. మీరు అడగాలి కదండి. మీరు గట్టిగా ఎవరిని అడుగుతామండి? ఎవరు కోటేశారు లాస్ట్ టైం? మీరు ఎవరు కోటేశారు లాస్ట్ టైం? అడగండి వెళ్ళి మీ నాయకుడిని. జగన్ కేసు మీరు అడగండి జగన్. చెప్తాం, జగన్ దగ్గరికి వెళ్తాం, చెప్పండి. అప్పుడు వేసి జగన్ కేసు అండి. ఇప్పుడు ఎవరికి వేస్తాం అన్నది తెలియదండి. మరి ఇక్కడ ఇప్పుడు ఈసారి జనసేన నుంచి పంతం నానాజీ నాకు ఎవరికి వేసారన్నది నేను చెప్పకూడదండి. నేను ఎవరికి వేస్తానని మీకు ఓవరాల్ గా ఇక్కడ ఊపు ఎలా ఉంది, వేవ్ ఎలా ఉంది? ఈసారి ఎవరు గెలుస్తారు అనుకోండి? ప్రజల యొక్క నిర్ణయం ఏదైతే పంతనానికి
అందులో డౌట్ ఏం లేదు. సో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం అయితే ఇక్కడ గట్టిగానే ఉంటది ఈసారి ఇక్కడ. ఇక్కడ గట్టిగా ఉంటుంది. మొన్న ఏరియా అయితే మాకు తెలియదు కదండి, మేము చెప్పలేం. ఇక్కడైతే మాత్రం గురించి మామూలుగా విన్నాం. మరి పిల్లలకి ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో? ఉన్నాయండి, తోలకాసుకుని ఉద్యోగాలు, తోలకాసుకుని ఉద్యోగాలు ఉన్నాయి. వాలంటీర్లు ఎందుకంటే వాళ్ళు చేతిపెత్తులు అమ్ముకులు అందరికీ జాబులు. మేము చదువుకున్నాం, ఇప్పుడు జనరల్ నాలెడ్జ్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను వార్డు నెంబర్స్ ఇస్తానండి, ప్రతి డోర్ టు ఇంటి పేరు చూద్దాగా చెప్తానండి. 3,751 అండి మా సిట్టింగ్. ఓటర్స్ పొరుగు రోజులు ఎంతమంది వచ్చారో మాకు సంబంధం లేదు, అవన్నీ చెప్పేస్తాను పేర్లు. ఎందుకంటే డోర్ టు డోర్ తిరుగుతాను నెలసం. ఇప్పుడు వాళ్ళే మమ్మల్ని ఈరోజు చేసేస్తున్నారు. నువ్వు మాట అన్నా నీకు అంత జనరల్ నాలెడ్జ్ ఉండదు, నేను చెప్పేది ఏం తప్పుందని ఒక్క మాట ఏమన్నా తప్పుందా? రోడ్ల పరిస్థితి ఏంటి మరి ఈ ప్రభుత్వంలో? రోడ్ల పరిస్థితి, రోడ్లు ఇంక కడుపు నిండా చెప్తే రోడ్ల పరిస్థితి ఏంటంటే నేను మళ్ళీ రోడ్డు అడిగితే ఇప్పుడు వేసేస్తున్నాడు అర్ధరాత్రి కూడా. కాదు నేను అడిగింది ఏం అడిగారు మీరు? మందు విషయం అడిగారు, ఇది అడిగారు, ఇంకా అన్నీ నా నోటితో తెప్పిస్తున్నారు ఏంటండి? మీకు తెలుసు కదా పరిపాలన గురించి, చూస్తారు కదా మీరు 4 సంవత్సరాలు ఏం జరిగింది ఏం జరగలేదు. 4 సంవత్సరాల నుంచి పరిపాలన ఎలా ఉన్నదంటే ఎవడేం చెప్తాడండి? ఇప్పుడు నీకు పార్టీ నాకు పార్టీ, నేను ముందు ఆడికి వేసాను, ఎవరికే? జగన్ గడికి వేసాను, ముందు జగన్ గడికి వేసాను. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నా ఓటే సొంత, నన్ను అడగడానికి లేదు అప్పుడు. సో ఈసారి మటుకి ఇక్కడ ఊపు వైసీపీకి ఉందంటారా, ఓవరాల్ గా జనసేనకు ఉందంటారా కాకినాడ రూరల్లో? జనసేన. ఓకే, థ్యాంక్ యూ.